5 టెస్టుల సిరీస్లో భాగంగా ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య లీడ్స్లో జరుగుతున్నటువంటి తొలి టెస్ట్ మ్యాచ్లో మూడవ రోజు ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్లో 465 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇండియాకు తొలి ఇన్నింగ్స్లో 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. 3 వికెట్ల నష్టానికి 209 పరుగుల ఓవర్ నెట్ స్కోర్ తోటి మూడవ రోజు ఉదయం బ్యాటింగ్ కొనసాగించినటువంటి ఇంగ్లాండ్ జట్టు 100.4 ఓవర్లలో 465 పరుగులకు ఆలౌట్ అయింది. నిన్న సెంచరీ చేసి కరెక్ట్గా 100 పరుగులతోటి నాట్అవుట్గా ఉన్నటువంటి ఓలీ పోపు తన ఓవర్ నెట్ స్కోర్కు మరో 6 పరుగులు మాత్రమే జత చేసి ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో కీపర్ రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే మరో ఓవర్ నెట్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ మాత్రము అద్భుతంగా వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్, జమే స్మిత్, క్రిస్ ఓగ్తో కలిపి మంచి పార్ట్నర్షిప్ను నిర్మించాడు హ్యారీ బ్రూక్. సో ఇంగ్లాండ్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు అందరూ కూడా చక్కగా రాణించారు. ఒక్క ఓపెనర్ జాక్ క్రాలీ తప్ప మిగతా బ్యాటర్లు అందరూ కూడా డబుల్ డిజిట్ స్కోర్ చేశారు. అఫ్ కోర్స్ లాస్ట్లో వచ్చినటువంటి షోయబ్ బషీర్ ఒక పరుగుతోటి నాట్అవుట్గా నిలిచాడు అనుకోండి. అంటే అవుట్ అయినటువంటి ప్రతి బ్యాటర్ కూడా అందరూ కూడా డబుల్ డిజిట్ చేశారు. సో ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఓలీ పోపు ఒక్కడే సెంచరీ చేశాడు. దురదృష్టవశాత్తు హ్యారీ బ్రూక్ 99 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. సో మొత్తంగా మిగతా వాళ్ళందరూ కూడా ముఖ్యంగా చెప్పాలంటే బౌలర్లు అయినటువంటి క్రిస్ వోక్స్ 38 పరుగులు, బ్రైడెన్ కర్స్ కూడా 22 పరుగులు చేస్తే జోష్ టంగ్ సైతము 11 పరుగులతోటి రాణించారు. సో మనకి వాళ్ళకి మధ్య ఉన్నటువంటి తేడా అదే. వాళ్ళ బ్యాటర్లలో చివరి 5 బ్యాటర్లు కలిపి 112 పరుగులు చేస్తే మన బ్యాటర్లలో చివరి 6 బ్యాటర్లు కలిపి కేవలము 16 పరుగులు మాత్రమే చేశారు. అంటే వాళ్ళు చివరి 5 కలిపి 112 పరుగులు చేస్తే మనోళ్ళు చివరి 6 కలిపి కేవలం 16 పరుగులు మాత్రమే చేశారు. సో మన బ్యాటింగ్లో 3 సెంచరీలు చేశారు. అందులో కూడా 2 భారీ సెంచరీలు చెప్పాలి. శుభ్మన్ గిల్ 147 పరుగులు చేస్తే రిషబ్ పంత్ 134 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ 101 పరుగులు చేశారు. ఇక కేఎల్ రాహుల్ 42 పరుగులు. ఈ 4 తప్ప మిగతా వాళ్ళందరూ కూడా దారుణంగా విఫలమయ్యారు. కానీ ఇంగ్లాండ్ వాళ్ళు అలా కాదు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో కేవలం ఒక్కడు మాత్రమే సెంచరీ చేశాడు. అది కూడా ఓలీ పోపు కూడా అదేదో భారీ సెంచరీ కూడా కాదు, కేవలం 106 పరుగులు మాత్రమే చేశాడు. సో అయినప్పటికీ వాళ్ళు దాదాపు మనం చేసినంత స్కోర్ దాదాపుగా మన స్కోర్ వరకు చేయగలిగారు. అంటే మన వాళ్ళు 3 సెంచరీ చేసినా వాళ్ళలో ఒక్కడు మాత్రమే సెంచరీ చేసినా మన వాళ్ళు చేసినటువంటి 3 సెంచరీలో 2 భారీ సెంచరీలను చెప్పాలి. ఎందుకంటే ఒకళ్ళు 147 పరుగులు, శుభ్మన్ గిల్ 147 పరుగులు చేస్తే రిషబ్ పంత్ 134 పరుగులు చేశారు. ఇక యశస్వి జైస్వాల్ 101 పరుగులు మాత్రమే చేశారు. అంటే మన వాళ్ళు 3 సెంచరీలు, అందులో 2 భారీ సెంచరీలు చేసినప్పటికీ ఇంగ్లాండ్ బ్యాటర్లలో కేవలం ఒక్కరు మాత్రమే సెంచరీ చేసినప్పటికీ ఆ ఒక్క సెంచరీ కూడా 106 పరుగులు మాత్రమే, భారీ సెంచరీ ఏమి కాదు. అయినప్పటికీ మరి వాళ్ళు దాదాపుగా మన స్కోర్ను అందుకోగలిగారంటే దానికి ప్రధానమైనటువంటి కారణము, ఆ క్రెడిట్ అంతా కూడా ఇంగ్లాండ్ యొక్క లోయర్ ఆర్డర్ బ్యాటర్లదే. ముఖ్యంగా చెప్పాలంటే కెప్టెన్ స్టోక్స్ 20 పరుగులు చేసినప్పటికీ వికెట్ కీపర్ జమే స్మిత్ 40 పరుగులు, ఇక ఆ తర్వాత 8వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి క్రిస్ వోక్స్ 38 పరుగులు, 9వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి బ్రైడెన్ కర్స్ 22 పరుగులు, 10వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి జోష్ టంగ్ కూడా డబుల్ డిజిట్ అంటే 11 పరుగులు స్కోర్ చేశారు. ఇక 11వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి షోయబ్ బషీరు 1 పరుగుతోటి నాట్అవుట్గా నిలిచాడు. సో అతను నాట్అవుట్గా నిలిచాడు కాబట్టి అవుట్ అయినటువంటి బ్యాటర్లలో ఒక ఓపెనర్ జాక్ క్రాలీ మాత్రమే సింగిల్ డిజిట్కు అవుట్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ కూడా అవుట్ అయిన బ్యాటర్లందరూ డబుల్ డిజిట్ను టచ్ చేశారు. సో ఇది మన వాళ్ళకు ఉన్నటువంటి తేడా. ఏంటంటే వాళ్ళు 1 సెంచరీ చేసినప్పటికీ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. చివరి 5 బ్యాటర్లు కలిపి 112 పరుగులు చేస్తే మన వాళ్ళు చివరి 6 బ్యాటర్లు కలిపినప్పటికీ కూడా కేవలం 16 పరుగులు మాత్రమే చేయగలిగారు. సో మరి హ్యారీ బ్రూక్ నిన్న డకౌట్ కావాల్సినటువంటి హ్యారీ బ్రూక్ నిన్న మన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో అవుట్ అయింది, కానీ అది నోబాల్ కావడంతో బతికిపోయినటువంటి హ్యారీ బ్రూక్ నిన్న 0 పరుగులతోటి నాట్అవుట్గా ఉన్నాడు కదా. ఈరోజు అద్భుతంగా వన్డే తరహాలో కేవలం 112 పంతుల్లోనే 11 ఫోర్లు 2 సిక్స్లతోటి 99 పరుగులు చేసి మరి ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో శార్దుల్ ఠాకూర్కి ఇచ్చి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 99 పరుగు వద్ద కేవలం 1 పరుగు కూడా చేయకుండా అవుట్ కావాల్సినటువంటి హ్యారీ బ్రూక్ 1 పరుగుతోటి తన సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇక ఇంగ్లాండ్ బ్యాటర్లు తొలి ఇన్నింగ్స్లో దాదాపు ఇండియా చేసినంత స్కోరు చేసిండే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మన బౌలర్ల వైఫల్యం కంటే కూడా మన ఫీల్డర్ల యొక్క వైఫల్యం. ఘోరమైనటువంటి ఫీల్డింగ్ తోటి దాదాపు 6 క్యాచ్లు అంటే 6 డజన్ క్యాచ్లు వదిలేశారు మన వాళ్ళు. లేకపోతే ఇంగ్లాండ్ని మరింత తక్కువ స్కోర్కే ఆల్అవుట్ చేసేవాళ్ళమే. అందులో ఆ 6 క్యాచ్లలో యశస్వి జైస్వాల్ 3 క్యాచ్లు నేలపాలు చేశాడు. సో గత 5 ఏళ్లలో ఒక టెస్ట్ ఇన్నింగ్స్లో
ఇండియన్ ఫీల్డర్లు 6 క్యాచ్లు వదిలేయటం అనేది మరి గత 5 ఏళ్లలో ఇదే తొలిసారి. సో మన ఘోరమైనటువంటి చెత్త ఫీల్డింగ్ వల్ల బతికిపోయినటువంటి ఇంగ్లాండ్ బ్యాటర్లు తొలి ఇన్నింగ్స్లో దాదాపుగా ఇండియా చేసినంత స్కోరు చేయగలిగారు. ఇండియాకు కేవలం 6 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే లభించింది. 6 పరుగుల ఆధిక్యం అంటే పెద్ద ఆధిక్యం ఏమీ కాదు. సో మొత్తంగా చూసినట్లయితే ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఓలీ పోప్ 106 పరుగులతోటి సెంచరీ చేసి మరి ఏకైక సెంచరీ చేసినటువంటి బ్యాటర్గా నిలిస్తే హ్యారీ బ్రూక్ 99 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక మిగతా బ్యాటర్లలో డెకెట్ ఓపెనర్ బెన్ డెకెట్ 62 పరుగులు చేసి రాణించితే ఇక జమై స్మిత్ 40 పరుగులు, క్రిస్ వోక్స్ 38 పరుగులు, స్టోక్స్ 20 పరుగులు, ఆ తర్వాత బ్రైడెన్ కర్స్ 22 పరుగులు, జో స్టంగ్ 11 పరుగులు చేసి మరి వాళ్ళందరూ కూడా తలా ఒక చేయటంతో ఇంగ్లాండ్ దాదాపు ఇండియా స్కోర్ను అందుకోగలిగింది. ఇక భారత బౌలర్ల విషయానికి వచ్చినట్టయితే జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతము ప్రపంచంలో నెంబర్ 1 బౌలర్గా ఉన్నటువంటి జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతోటి రాణించి తాను ఎంత విలువైనటువంటి బౌలర్నో మరోసారి చాటి చెప్పాడు. ఇక రెండో రోజు అంటే నిన్న ఏమాత్రం ప్రభావం చూపించినటువంటి ప్రసిద్ధ కృష్ణ ఈరోజు 3 వికెట్లు తీశాడు. ఇక మహమ్మద్ సిరాజ్ కూడా 2 వికెట్లు తీసి రాణించడం జరిగింది. అయితే స్పిన్నర్ రవీంద్ర జడేజా కానీ ఆల్రౌండర్గా చెప్పుకుంటున్నటువంటి శార్దుల్ ఠాకూర్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ముఖ్యంగా చెప్పాలంటే శార్దుల్ ఠాకూర్ ఈ టెస్టులో మరి ఘోరంగా విఫలమయ్యాడు. 6 ఓవర్లలో కేవలం 35 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సో దాంతో కెప్టెన్ అతనికి పెద్దగా బౌలింగ్ కూడా ఇవ్వలేదు. బ్యాటింగ్లో కూడా శార్దుల్ ఠాకూర్ చేసిందేమీ లేదు. 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయితే బౌలింగ్లో కూడా ఘోరంగా విఫలం కావడం జరిగింది. సో ఇప్పుడు అందరికీ అనిపిస్తుంది శార్దుల్ ఠాకూర్ కంటే కూడా మరి నితీష్ కుమార్ రెడ్డిని తీసుకుంటే బాగుండు కదా అని చెప్పేసి చాలామందికి అనిపిస్తుంది. ఒకవేళ రెండవ ఇన్నింగ్స్లో కూడా శార్దుల్ ఠాకూర్ బ్యాటింగ్లో విఫలమై బౌలింగ్లో విఫలమైతే మాత్రం ఖచ్చితంగా సెకండ్ టెస్ట్లో శార్దుల్ ఠాకూర్ ప్లేస్లో మరి నితీష్ కుమార్ రెడ్డి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక స్పిన్నర్లకు పెద్దగా సహకారం లభించినటువంటి ఈ పిచ్ పైన రవీంద్ర జడేజా కూడా పెద్దగా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. 23 ఓవర్ల పాటు బౌలింగ్ వేసినప్పటికీ 68 పరుగులు ఇచ్చి వికెట్లేమీ తేలేదు రవీంద్ర జడేజా. ఇక ఇంగ్లాండ్ ఇంత స్కోర్ చేయగలిగిందంటే ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళు మంచి పార్ట్నర్షిప్ను నెలకొల్పటం. రెండో వికెట్కి ఓలీ పోప్ బెన్ డెకెట్ వీరిద్దరు కలిసి 166 బంతుల్లో 122 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఇక మూడో వికెట్కు ఓలీ పోప్ అండ్ జో రూట్ వీరిద్దరు కలిసి 111 బంతుల్లో 80 పరుగులు జోడిస్తే ఆ తర్వాత 6వ వికెట్కు జమే స్మిత్ అండ్ హ్యారీ బ్రూక్ వీరిద్దరూ కలిసి 88 బంతుల్లో 73 పరుగులు జోడించారు. ఇక 7వ వికెట్ కూడా ఓక్స్ అండ్ బ్రూక్ వీళ్ళిద్దరు కలిసి 48 బంతుల్లో 49 పరుగులు. 8వ వికెట్కు సైతం బ్రైడెన్ కర్స్ అండ్ వోక్స్ వీరిద్దరు కలిసి మరి 44 బంతుల్లో 55 పరుగులు జోడించడం జరిగింది. దాదాపుగా ఒక సెంచరీ పార్ట్నర్షిప్తో పాటుగా 5 హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్లు, మరొక 49 పరుగుల పార్ట్నర్షిప్. సో అద్భుతంగా పార్ట్నర్షిప్లు నిర్మించడంతో మరి ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఒక్కరు మాత్రమే సెంచరీ చేసినా కూడా 465 పరుగులు వాళ్ళు చేయగలిగారు. సో సమిష్టిగా రాణించడం అంటే ఇది. ఇండియా బ్యాటర్లలో 3 బ్రహ్మాండంగా ఆడినరు, కానీ మిగతా వాళ్ళందరూ ఫెయిల్ కావడంతో ఒక కేఎల్ రాహుల్ పర్వాలేదు. సో 4 మంచిగా ఆడినారు అనుకుందాం. 4 మంచిగా ఆడితే మిగతా 6 కూడా దారుణంగా విఫలం కావడంతో మరి ఇండియా పెద్దగా ఈ 550కు పైగా స్కోరు సాధిస్తుందన్నటువంటి క్రమంలో మరి 471 పరుగులకే పరిమితమైతే, అదే ఇంగ్లాండ్లో ఒక్కరు మాత్రమే సెంచరీ చేసినప్పటికీ 465 పరుగులు చేయగలిగింది. ఇక 6 పరుగుల స్వల్ప ఆధిక్యంతో తన రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి టీమిండియా మూడవ రోజు ఆట ముగిసే సమయానికి తన రెండవ ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసినటువంటి యశస్వి జైస్వాల్ ఈ సెకండ్ ఇన్నింగ్స్లో 11 బంతుల్లో 1 4 తోటి కేవలం 4 పరుగులు మాత్రమే చేసి బ్రైడెన్ కర్స్ బౌలింగ్లో జమై స్మిత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ అండ్ సాయి సుదర్శన్ వీరిద్దరు కలిసి చక్కగా ఇన్నింగ్స్ను నడిపించారు. రెండో వికెట్కి వీరిద్దరు కలిసి 106 బంతుల్లో 66 పరుగులు జోడించారు. సో అరంగేట్రం ఆటగాడు సాయి సుదర్శన్ ఫస్ట్ ఇన్నింగ్స్లో డకౌట్ అయిన సంగతి మనకు తెలిసిందే కదా. ఈ రెండో ఇన్నింగ్స్లో మాత్రము చక్కటి ఆటతీరుతోటి 48 బంతుల్లో 4 ఫోర్లతోటి 30 పరుగులు చేశాడు. కానీ మూడవ రోజు ఆట మరి కాసేపట్లో ముగుస్తుందనగా స్టోక్స్ బౌలింగ్లో జాక్ క్రాలేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 48 బంతులు ఎదుర్కొన్నటువంటి సాయి సుదర్శన్ 4 ఫోర్లతోటి 30 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక మూడవ రోజు చివరిలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కెప్టెన్ శుభ్మన్ గిల్ 10 బంతులు ఎదుర్కొని 6 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక కేఎల్ రాహుల్ తొలి ఇన్నింగ్స్లో కూడా అద్భుతంగా ఆడినటువంటి కేఎల్ రాహుల్ రెండవ ఇన్నింగ్స్లో సైతము చక్కగా రాణించి ప్రస్తుతము 75 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లతోటి 47 పరుగులతోటి ప్రస్తుతము క్రీజ్లో నిలిచాడు. సో మొత్తంగా చూసినట్లయితే మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ఇండియాకు తన రెండవ ఇన్నింగ్స్లో
మొత్తం మీద 96 పరుగుల లీడింగ్లో ఉంది ప్రస్తుతము. ఎందుకంటే ప్రస్తుతం 2 ఇన్నింగ్స్లో 90 పరుగులు చేసింది కదా. ఫస్ట్ ఇన్నింగ్స్లో 6 పరుగుల ఆధిక్యం లభించింది. సో ఆ 6 పరుగులు ప్లస్ ఇప్పుడు 2వ ఇన్నింగ్స్లో చేసినటువంటి 90 పరుగులు కలిపితే ప్రస్తుతము టీమిండియా 96 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక రేపు అంటే 4వ రోజు ఇండియన్ బ్యాటర్లు ఏ విధంగా రాణిస్తారు అనే దాని మీదనే ఈ మ్యాచ్ గమనం ఆధారపడి ఉంది. సో కేఎల్ రాహుల్ కానీ, అదేవిధంగా ప్రస్తుతం క్రీజ్లో ఉన్నటువంటి శుభన్ గిల్ కానీ, ఆ తర్వాత వచ్చే రిషబ్ పంత్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్ వీరందరూ కలిసి రేపు మొత్తం బ్యాటింగ్ చేసి మరి ఇంగ్లాండ్ ముందు కనీసము 350+ టార్గెట్ ఉంచితేనే ఈ మ్యాచ్ను మనం కాపాడుకోగలం. ఎందుకంటే ప్రస్తుతము ఇంగ్లాండు బాస్బాల్ ఆట తీరుతోటి 350 పరుగుల విజయ లక్ష్యాన్నైనా ఒక రోజులో ఛేదించేటటువంటి సాహసం చేస్తుంది. కాబట్టి మనము ఈ మ్యాచ్ గెలవాలన్నా లేదా కనీసం డ్రా చేసుకోవాలన్నా రేపు మొత్తం బ్యాటింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియన్ బ్యాటర్లపైనే ఈ మ్యాచ్ ఆధారపడి ఉంది. రేపు ఖచ్చితంగా కేఎల్ రాహుల్ కానీ, అదేవిధంగా శుభన్ గిల్ వీరిద్దరు ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు. కాబట్టి వీరిద్దరితో పాటుగా తొలి ఇన్నింగ్స్లో చక్కటి సెంచరీ చేసినటువంటి రిషబ్ పంత్, తర్వాత చాలా కాలం తర్వాత భారత జట్టులో పునరాగమనం చేసినటువంటి కరుణ్ నాయర్, ఇక రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్ వీరందరూ కూడా ఖచ్చితంగా రాణించాల్సినటువంటి అవసరం ఉంది. సో మొత్తంగా చూసినట్లయితే ఈ మ్యాచ్లో మరి ఇండియా కానీ ఇంగ్లాండ్ కానీ ఎవరు కూడా పూర్తి స్థాయి ఆధిపత్యం ఇప్పటివరకైతే లేదని చెప్పాలి. 3వ రోజు ఆట ముగిసే సమయానికల్లా ఇద్దరికి కూడా 50% ఛాన్స్ ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో 2 వికెట్లు కోల్పోయినప్పటికీ 4th ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అది కాస్త కఠినమైనటువంటి పనే. కాబట్టి ప్రస్తుతము ఈ మ్యాచ్ 3వ రోజు ఆట ముగిసే సమయానికల్లా ఇద్దరికీ సమానమైనటువంటి అవకాశాలు ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు.